ఒక 16 బాలుని కోసం మృత్యుదేవతైన యముణ్ణి సైతం తన గుండెల మీద కాలు వేసి చంపేశారని మీకు తెలుసా? అవును, మరణానికి అధిపతైన యముణ్ణి సాక్షాత్తు ఆ శివుడు తన భక్తుని కోసం చంపేశారు. ఈ కథ పరమశివుని భక్తుడైన ఋషి మార్కండు అతని భార్య మరుదావతి వద్ద మొదలైంది. ఈ దంపతుల వద్ద అన్ని ఉన్నా సరే సంతానం లేదు అనే బాధతో శివుని కోసం ఘోర తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ వీళ్ళకి ఒక కఠినమైన షరతుని విధించాడు. మీకు ఎలాంటి పిల్లవాడు కావాలి? 100 ఏళ్ల ఆయుష్తో పరమ మూర్ఖుడా, లేదా కేవలం 16 ఏళ్ల ఆయుష్తో అన్ని తెలిసిన పరమజ్ఞాని లాంటి పిల్లాడు కావాలా అని అడగ్గా ఋషి తన గుండెల్ని రాయి చేసుకుని 16 ఏళ్ల ఆయుష్యున్న బాలున్నే ఇవ్వమని కోరుకున్నారు. ఆ పిల్లాడికి మార్కండేయ అని పేరు కూడా పెట్టారు. చూస్తుండగానే కాలం గడిచిపోయింది. ఎప్పుడైతే 16 ఏళ్లు దగ్గర పడుతున్నాయో తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఏదో తెలియని భయం ప్రారంభమైంది. తల్లిదండ్రుల బాధని చూసి మార్కండేయుడు వాళ్ళని అందుకు తగ్గ కారణం అడగ్గా తన చావు పుట్టుకల రహస్యాల్ని తెలుసుకున్నాడు. అప్పుడు మార్కండేయుడు శివుణ్ణి తలుచుకుంటూ ఇంటికి దూరంగా ఒక నది పక్కన మట్టితో ఒక చిన్న శివలింగాన్ని చేసి పూజించడం మొదలు పెట్టాడు. అలా తన తపస్సులో 3 రోజులు గడిచిపోయాయి. 3వ రోజుతో ఆ పిల్లాడికి 16 ఏళ్లు నిండిపోవడం వల్ల యముడు తన భటుల్ని పంపించాడు. కానీ మార్కండేయుడు పరమ భక్తికి ఆ యమభటులు ఓడిపోయి వెనుదిరిగారు. దానితో కోపగించుకున్న యముడు స్వయంగా అక్కడికి చేరుకున్నాడు. యముడు తన యమపాశం విసరగానే మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. యమపాశం శివుణ్ణి కూడా చుట్టుకోవడంతో శివుడు కోపంతో మహాకాలునిగా ప్రత్యక్షమయ్యి యమరాజు ఛాతి మీద పాదం మోపి అతన్ని చంపేశారు. మార్కండేయుడి భక్తికి మెచ్చి ఆ పిల్లాడికి అమరత్వాన్ని ప్రసాదించారు. అలా కొంతసేపటికి శాంతించిన శివుడు సృష్టి సమతుల్యత కోసం తిరిగి యముణ్ణి బ్రతికించాడు. ఈ విధంగా మార్కండేయుడు తన భక్తితో చావుని సైతం జయించాడు. మరి మీలో ఎవరైనా శివభక్తులుంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.